అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మా ఫ్రెండ్ సడన్‌గా మండీకి వెళ్దామా అనేసరికి ముగ్గురం వచ్చేసామన్నమాట. సో మండీకైతే వచ్చేసాము. ఇదేనండి సాహి కిచెన్స్ బిర్యానీ మండీ హోటల్ అన్నమాట. సో లోపలికైతే వెళ్తూ ఉన్నాము. పైన మండీ ఉంటుందన్నమాట. సో లోపలికైతే వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ ప్లేసెస్ ఖాళీ లేవని చెప్పారు ఫస్ట్. ఇక్కడ చూసారా? ఇవి చూస్తేనే అర్థమై ఉంటది మీకు చాలామంది వచ్చారు ఈరోజు అని చెప్పి. బట్ ఒక ప్లేస్ ఉంది వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని లోపలికైతే పంపించారు. బట్ ఆ ప్లేస్ అస్సలు కంఫర్ట్ లేదండి. చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను మా ఫ్రెండ్కి చెప్పేసరికి తను వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వేరే ప్లేస్ అరేంజ్ చేశారనమాట. సో మండీ అయితే వచ్చేసిందండి. బిర్యానీ వచ్చేసింది. సో ఇదే నాకు ఆ చికెన్ చూడంగానే అంటే ఎప్పుడు ఇంట్లో తినేవాళ్ళం, అమ్మ చేసింది తినేవాళ్ళం. ఇట్లా బయట వచ్చే అంత పెద్ద పీసెస్ చూసేసరికి అవి లోపల బాయిల్డ్ అయి ఉంటాయా లేదా అనే థింకింగ్లో ఉన్నాను. మా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు, నువ్వు ఇంకా పల్లెటూరు చేష్టాలు చేయొద్దు, తిను, టేస్ట్ ఇక్కడ చాలా బాగుంటుంది అని చెప్పి తినిపించారనమాట. సో ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం నేను తినడం అని చెప్పచ్చు. మండీ అయితే, బిర్యానీ అయితే నేను తింటూనే ఉంటాను, బట్ మండీ అయితే ఇదేనండి ఫస్ట్ టైం తినడము. టేస్ట్ బాగుందా అంటే పర్లేదు, నాకైతే నచ్చింది. మరీ అంత బాగుందా అంటే ఏమోనండి, నాకైతే పర్లేదు, తినొచ్చు అనిపించింది. సో ఫైనల్ టచ్ కోసం కూల్ డ్రింక్ అయితే ఉండాలి కదా, సో థమ్స్అప్ అయితే తీసుకున్నాం అనమాట. సో టోటల్ బిల్లు 449 అయ్యింది మనకు. కిందకు వస్తూ ఇక్కడ హలీం చేసే ప్రిపరేషన్ అయితే చూసామన్నమాట. సో వాళ్ళు హలీం చేస్తున్నారంట. సో ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నేను విన్న నేమ్ ఏంటి అంటే హలీం 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 అండి. ఎక్కడ చూసినా హలీం గురించే మాట్లాడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందని మా ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటారు. బట్ నాకైతే దానిపైన ఇంట్రెస్ట్ లేదనమాట. ఏమో అది ఎలా ఉంటుందో నాకు తెలీదు, బట్ నాకైతే దాన్ని తినాలని కూడా లేదనమాట. సో వెళ్తూ దారిలో ఐస్ క్రీమ్ తిందామని చెప్పి వచ్చాము. ఐస్ క్రీమ్ తింటే కొంచెం పొట్టలో చల్లగా ఉంటుందనే ఫీలింగ్తో ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చామన్నమాట. తీసుకో ఇంకా 3 చాకోబార్స్ అయితే తీసుకున్నాము. టోటల్ 60 రూపీస్ అయిందనమాట. సో ఇంకా అది వెళ్తూ దారిలో తింటే తెలిసిందే కదా, చాకోబారు ఈజీగా కరిగిపోతుంది అని చెప్పి. సో అందుకే అక్కడే కూర్చొని మేము ప్రశాంతంగా తినేసి మాట్లాడుకుంటూ కాసేపు తినేసి అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట రూమ్కి. వెళ్తూ దారిలో మా ఫ్రెండ్ మనీ డ్రా చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చామన్నమాట. సో దారిలోనే ఉంటాయండి. ఇక్కడ మనకు SBI ఉంటుంది అండ్ యాక్సిస్. ఇంకా దారిలో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇది మా రూమ్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. మా హాస్టల్కి దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ మేము కొన్ని థింగ్స్ అయితే తీసుకోవాలి, లైక్ సోప్స్, హెయిర్ ఆయిల్, ఇవి తీసుకోవాలన్నమాట. సో అందుకే వచ్చాము. ఇక్కడ అన్నీ మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇంకా నేను జస్ట్ వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను, అన్నీ ఏమేమి ఉన్నాయా అని మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఏంటో పెద్ద రీసెర్చ్ చేసింది ఏం తీసుకోవాలా వద్దా అని చెప్పి. సో నేను జస్ట్ అన్ని వీడియోస్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నానన్నమాట. సో దానిలో వాటర్ బాటిల్, 2 వాటర్ బాటిల్. ఇద్దరు షాపింగ్లో మునిగిపోయారు. ఎర్ర కందిపప్పు, బియ్యం, బిర్యానీ బియ్యం, బాస్మతి రైస్. ఇట్స్ ఎంప్టీ. షుగర్.
ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకొని మూవీకి అయితే వచ్చేసామన్నమాట. సో కరెక్ట్గా ఇప్పుడు టైము ఈవినింగ్ 5:50 అవుతుంది. కరెక్ట్గా ఫస్ట్ షోకి అయితే వచ్చాము. మూవీ అయితే 6కి అనమాట. సో మేము టిల్లు స్క్వేర్ మూవీకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నామండి. ఇంతే ఈ వ్లాగు. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.